హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ పావని వెల్కమ్ టు మెట్రో న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కాసేపట్లో కూటమి ఎంపీలతో చంద్రబాబు భేటీ, పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ సమావేశం, పరిశ్రమలకు భూ కేటాయింపులపై చర్చ. బీఆర్ఎస్ యువ సంగ్రమ సభకు హైకోర్టు అనుమతి, రేపు సరూర్ నగర్ స్టేడియంలో నిరసన. డెబ్బై 74 అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్లు ప్రారంభించిన మోడీ, రైల్వే శాఖలో నవశకం మొదలైందన్న ప్రధాని. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తగ్గిపోవడంతో కర్నూలు జిల్లాలో తాగునీటి కొరత తలెత్తకుండా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. కర్నూలు నగరంతో పాటు తుంగభద్ర పరివాహక ప్రాంతాల్లో ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించేందుకు తుంగభద్ర జలాశయం నుంచి రోజుకు 900 క్యూసెక్కుల చొప్పున మొత్తం 1.5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని అధికారులు ఇండెంట్ సమర్పించారు. దీనిపై స్పందించిన సంబంధిత అధికారులు ఇప్పటికే నీటి విడుదలను ప్రారంభించారు. విడుదలైన నీటిని పూర్తిగా తాగునీటి అవసరాలకే వినియోగించాలని, ఎలాంటి వృధా జరగకుండా ప్రజలు సహకరించాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, ప్రెసెంట్ అయితే మరి ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గిన నేపథ్యంలో మరి కర్నూలు జిల్లాలో ప్రస్తుతం తాగునీటి పరిస్థితి ఏ విధంగా ఉంది? కర్నూలు జిల్లా వ్యాప్తంగా తాగునీటి ఎడది తీవ్రంగా ఉంది. ఏదైతే ఎల్నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది అత్యంత వర్షపాతం నమోదైన నేపథ్యంలో ఇప్పటికి కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు కురవని పరిస్థితుల నేపథ్యంలో ఈ తాగునీటి కొరత భారీగా ఏర్పడింది. ఇప్పటికే కర్నూలు పట్టణంలో తాగునీటి సమస్యను తీర్చేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడ కూడా నీటి వృధా కానియకుండా అన్ని చోట్ల ఎక్కడైతే పైప్ లైన్లు లీకేజ్ ఉన్నాయో అక్కడ అన్ని కూడా రిపేర్లు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రజలెవరు కూడా నీటిని వృధా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని దాదాపు 1.5 టీఎంసీ కెపాసిటీ 1.5 టీఎంసీ నీటిని ఇవ్వాలని చెప్పి కూడా కలెక్టర్ ఇరిగేషన్ అధికారులకు ఇండెంట్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి తుంగభద్ర జలాశయం నుంచి 1.5 టీఎంసీ నీటిని ఇచ్చేందుకు కూడా అంగీకరించారు. ప్రతిరోజు కూడా 900 క్యూసెక్కుల చొప్పున 1.5 టీఎంసీ నీటిని ఇచ్చేందుకు కూడా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ కీలక హెచ్చరికలు జారీ చేస్తారు. ఎక్కడ కూడా ఈ నీటిని ఏదైతే ప్రతిరోజు కూడా ఇస్తున్నటువంటి 900 క్యూసెక్కుల వరద నీటిని ఎక్కడ కూడా దారి మళ్లించకుండా, ఎవరు కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులకు ఉపయోగించకుండా కేవలం తాగునీటికి మాత్రమే ఉపయోగించే రకంగా చర్యలు చేపట్టాలని చెప్పి రెవెన్యూ అధికారులను ఇటు ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఎందుకంటే ఈ ఏడాది ఈ తాగునీటి సమస్యలు తీవ్రంగా అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మరీ విజ్ఞప్తి చేసి ప్రజలకు కీలక సూచనలు చేస్తున్నారు. ఎవరు కూడా తాగునీటిని వృధా చేయకండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ నీటిని ఎంత జాగ్రత్త, ఎంత పొదుపుగా వాడుకుంటే అంత ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా నీటిని వృధా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశిస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు రిలీజ్ అవుతున్నటువంటి 900 టీఎంసీలు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు కూడా పొలాలకు మళ్లించకుండా, మోటార్లు పెట్టి నీటిని పొలాలకు మళ్లించకుండా కూడా అధికారులు చర్యలు చేపట్టాలి. కేవలం ఈ కుంటలు ఏదైతే గ్రామాలకు అదేవిధంగా కర్నూలు నగరానికి సంబంధించినటువంటి ఏదైతే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంటుందో దానికి సంబంధించి మాత్రమే ఈ నీటిని తర్వాత వాటిని ప్రజలకు మురళీకృష్ణ
2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళా నిర్వహణను ఆదర్శంగా తీసుకుని భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా సమగ్ర కార్యాచరణ రూపొందిస్తుంది. ఇందులో భాగంగా రాజమహేంద్రవరం, కొవ్వూరు ప్రాంతంలోని గోదావరి ఘాట్లను అనుసంధానం చేస్తూ విస్తృత అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టే యోచనలో ఉంది. రాజమహేంద్రవరం వైపు కాతేరు నుంచి ధవళేశ్వరం వరకు సుమారు 7.1 కిలోమీటర్ల మేర ఘాట్లు అభివృద్ధి, కొవ్వూరు వైపు గోష్పాద క్షేత్రం పరిసరాల్లో కూడా ఘాట్లు విస్తరణ చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని గోదావరి తీర గ్రామాలన్నింటికీ పుష్కర శోభ తీసుకురావడమే లక్ష్యంగా అధికారులు ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించారు. 2027 గోదావరి పుష్కరాలను దేశంలోనే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక వేడుకగా నిర్వహించేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, ప్రెసెంట్ అయితే మరి 2027 గోదావరి పుష్కరాల కోసం ప్రభుత్వం ఇప్పటి నుంచి అసలు ఎలాంటి ముందస్తు ప్రణాళికలు చేపట్టింది? పావని, ఏదైతే వచ్చే సంవత్సరం జూలై అంటే 2027 జూలై నాటికి ఏదైతే గోదావరి పుష్కరాలు సమీపిస్తున్నాయో ముందస్తుగానే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం శరవేగంగా ఏదైతే పుష్కర ఘాట్లకి సంబంధించి ఒక వినూత్నమైన ఆలోచన చేయడం, ఏదైతే సాంస్కృతికి రాజమహేంద్రవరంగా పిలువబడేటటువంటి రాజమహేంద్రవరం సంబంధించి ఒకప్పుడు 2003లో పుష్కరాలు జరిగేటప్పుడు ఓన్లీ పుష్కర్ ఘాట్ ఒకటే ఉన్న నేపథ్యంలో తర్వాత కోటిలింగాల ఘాట్ ని డెవలప్ చేసింది అప్పుడు టీడీపీలో ఉన్నటువంటి ప్రభుత్వం. తర్వాత 2015లో కూడా ఇతర ఘాట్లను కూడా అనుసంధానం చేసి, ఎందుకంటే సరస్వతి ఘాటు, టీటీడీ ఘాటు, నిత్యానంద ఘాటు అంటూ కూడా పూర్తిగా కూడా అక్కడ చాలా ఘాట్లని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో ఈ విస్తరణ పనులు చేయడం, ఏదైతే వివిధ రేవులుగా ఉన్నటువంటి ఘాట్లన్నింటినీ కూడా ఒక్కటిగా చేసి ప్రస్తుతం ఇంటర్లింక్ చేసి విడివిడిగా ఉన్నటువంటి రేవులన్నింటినీ కూడా ఇంటర్లింక్ చేసి ఒకే గోదావరి పరివాహక ప్రాంతం కింద అంటే గోదావరి బండుగా ఏర్పాటు చేసి పూర్తిగా కూడా ఎక్కువ మంది ఒక్కసారి గోదావరిలోకి వచ్చేందుకు, అలాగే తిరిగి పుణ్యస్నానాలు ఆచరించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెళ్లేలాగా ప్రస్తుతం ఒక వినూత్న ఆలోచన చేయబోతోంది. ముఖ్యంగా ఇటు రాజమండ్రి నుంచి ధవళేశ్వరం ఈ ఒక అంతా కలిపి ఉన్నటువంటి 17 ఘాట్లని కూడా ఒక ఘాటుగానే చేసి పూర్తిగా అంటే వీటినన్నింటినీ ఇంటర్లింక్ చేసి ఒక గోదావరి బండు రోడ్డుగా ఏర్పాటు చేసి, ఎందుకంటే గోదావరిని ఆనుకున్నటువంటి ఏటుగట్టుని అనుసంధానం చేసుకుని పూర్తిగా కూడా ఈ బండి ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే ఈ 17 ఘాట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే గోదావరికి అవతల వైపు ఉన్నటువంటి కొవ్వూరు గోష్పాద కేంద్రం కూడా ప్రస్తుతం 1 కిలోమీటర్ మేరే అక్కడ పుష్కరాల రేవు విస్తరించిన నేపథ్యంలో దాన్ని మరింత విస్తరింపజేసి పూర్తి స్థాయిలో 1.5 కిలోమీటర్ మేర దాన్ని పెంచేందుకు కూడా యోచన చేస్తున్నారు. అక్కడ కూడా గోదావరి గట్టుని ఎటుగట్టుని ఆనుకునే ఈ గోదావరి బండి ఏర్పాటు చేసి, ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కోట్లలో ఇక్కడికి ప్రజలు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించే నేపథ్యంలో ఏదైతే 2003లోనే ఇక్కడ పుష్కరాలకి సంబంధించినంత వరకు ఆ ఘాట్ల అభివృద్ధికి అప్పుడులో 120 కోట్లు కేటాయిస్తే ప్రస్తుతం ఇప్పటికీ పుష్కరాల ఘాట్లకు సంబంధించి 300 కోట్ల రూపాయలు ఇప్పుడు కేటాయించడం జరిగింది. అయితే అతిపెద్ద ఘాట్లుగా ప్రస్తుతం ఏదైతే సరస్వతి ఘాటుగా పిలువబడుతుందో, అలాగే టీటీడీ ఘాటు, శ్రద్ధానంద ఘాటు, అలాగే కోటిలింగాల ఘాటు పూర్తిగా కూడా వీటన్నిటిని ఒకే ఘాటుగా కలిసి పుష్కరణి, పుణ్య పుష్కరణి అని పేరు పెట్టి దానికి ఖచ్చితంగా పెద్ద ఘాట్ని ఏర్పాటు చేయాలని అన్ని ఘాట్లను అనుసంధానం చేస్తూ కూడా ఇంటర్లింక్ చేస్తే ఎక్కువ మంది అంటే ఒక్క ప్రాంతానికి ఎక్కువ మంది వచ్చి చేసే కన్నా ఈ గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేస్తే పూర్తి స్థాయిలో ఎక్కువ మంది రావడానికి ఉంటది, వచ్చి వెళ్లేందుకు కూడా వీలుగా ఉంటది. అంటే ఇంతకాలం కూడా గోదావరి పుష్కరాలు అంటే గోదావరి పుష్కర్ ఘాటికి వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గోదావరి పరివాహక ప్రాంతం సుమారుగా 127 కిలోమీటర్లు ఉన్న నేపథ్యంలో వీటన్నిటిని కూడా ఘాట్లు విస్తరింపజేస్తే ఖచ్చితంగా వచ్చిన ఎవరైతే భక్తులు ఎవరైతే ఉన్నారో
నగరంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కరించే దిశగా చింతలచేను రైల్వే అండర్ పాస్ నిర్మాణం తుది దశకు చేరుకుంది. నగరంలోని ప్రధాన రహదారిపై రైల్వే గేటు కారణంగా ప్రతిరోజు ఏర్పడుతున్న ట్రాఫిక్ రద్దీకి చెక్కు పెట్టాలనే లక్ష్యంతో 12.23 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. అండర్ పాస్ అందుబాటులోకి వస్తే రైల్వే గేటు వద్ద గంటలు తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా వాహనదారులు, స్థానిక ప్రజలు, తిరుమలకు వచ్చే భక్తులు సులభంగా రాకపోకలు సాగించే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం పనులు తుది దశలో ఉండటంతో త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. చింతలచేను రైల్వే అండర్ పాస్ నిర్మాణం, ప్రస్తుత పనుల పురోగతి పూర్తయితే నగర ట్రాఫిక్ పై పడనున్న ప్రభావం గురించి మా తిరుపతి జిల్లా ప్రతినిధి సెల్వం అందిస్తారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే కీలక ప్రాజెక్టులలో తిరుపతి రేణిగుంట రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు, దీనికి సంబంధించి కూడా ఏదైతే ఈ రైల్వే అండర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఆ ప్రాంతంలోనే మనం ప్రస్తుతం కూడా ఉన్నాము. అయితే చూడొచ్చు విజువల్ ద్వారా కూడా నిత్యం సంబంధించి కూడా ఇక్కడ సంబంధించి ఏదైతే కూడా రేణిగుంట రోడ్లో హీరో షోరూమ్ ఎదురుగా చింతలచేను రైల్వే లెవెల్ క్రాసింగ్ స్థానంలో నిర్మిస్తున్న ఈ రోడ్డు అండర్ బ్రిడ్జి ప్రస్తుతం తుది దశలో కూడా ఉంది అని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. సుమారు 12.23 కోట్ల అంచనా వ్యయంతో భారతీయ రైల్వే శాఖ ఈ ప్రాజెక్టు పనులైతే కూడా చేపట్టింది. 2023లో రైల్వే బోర్డు ఆమోదం తెలిపిన ఈ ప్రాజెక్టుకు 2024లో నిర్మాణ పనులైతే కూడా ప్రారంభమైనట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. రేణిగుంట అంటే తిరుపతి రేణిగుంట మార్గం జిల్లా వ్యాప్తంగా అత్యంత రద్దీగా ఉండే రహదారుల్లో ఒకటి. ఈ మార్గంలో ప్రతిరోజు వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, భక్తుల రాకపోకలు కూడా సాగిస్తుంటారు. ఇదే రైల్వే మార్గంపై రోజుకు సుమారు 70 నుంచి 80 రైళ్లు ప్రయాణిస్తుండగా దాదాపు 50,000కు పైగా వాహనాలు ఈ రహదారిని వినియోగిస్తున్నట్లు అధికారికంగా అంచనాలు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే రైళ్లు వచ్చిన ప్రతిసారి రైల్వే గేటు మూసివేయడంతో పాటు రెండు వైపులా వాహనాలు భారీగా నిలిచిపోవడం, కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడడం ఈ ప్రాంతంలో నిత్యకృత్యంగా మారింది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు, ఉద్యోగాలకు వెళ్ళే సిబ్బంది, ఆసుపత్రులకు వెళ్ళే అంబులెన్సులు, అత్యవసర సేవల వాహనాలు సైతం రైల్వే గేటు వద్ద నిరీక్షించాల్సిన పరిస్థితి అయితే కూడా ఏర్పడుతుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో రైల్వే శాఖ అండర్ పాస్ నిర్మాణాన్ని కూడా చేపట్టినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ప్రస్తుతం అండర్ పాస్ నిర్మాణంలో చివరి దశ పనులు కొనసాగుతున్నాయి. రైల్వే ట్రాక్ల కింద నిర్మాణం కావడంతో ప్రతి పని అత్యంత జాగ్రత్తగా కూడా భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా కూడా ఇటు రైల్వే శాఖ కూడా ఇటు పనులైతే చేపడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే రైల్వే విద్యుత్ కేబుళ్ల మార్పిడి, సిగ్నలింగ్ వ్యవస్థకు సంబంధించిన పనులు, డ్రైనేజీ నిర్మాణం, ఇతర సాంకేతిక పనుల కారణంగా కొంత ఆలస్యం జరిగినట్లు కూడా అధికారులు అయితే కూడా చెప్తున్నారు పరిస్థితి. అయితే కొన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ మిగిలిన పనులు కూడా వేగవంతంగా పూర్తి చేసి దిశగా కూడా అడుగులు వేస్తున్నట్టు ఇటు అధికారులు అయితే కూడా ఇటు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ అండర్ పాస్ పనులు ఏదైతే కూడా పూర్తి అయితే మాత్రం ఇటు నగరవాసులకు ఇటు ట్రాఫిక్ కష్టాలు కూడా తొలగిపోతాయి. నగరవాసులకే కాదు శ్రీవారి భక్తులకు కూడా ఈ కష్టాలు అయితే కూడా తొలగిపోతాయని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఏదైతే కూడా తిరుమల నుంచి వచ్చేటువంటి భక్తులు ఇటు తిరుచానూరుకి వెళ్ళడానికి కానీ, అదేవిధంగా రేణిగుంట రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి కానీ, లేకపోతే ఇటు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి కూడా ఈ దారిని ఎంతగానో ఉపయోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ అండర్ పాస్ పనులు కూడా పూర్తయ్యి ఇటు కానీ వాటికి అందుబాటులోకి కట్టే శ్రీవారి భక్తులకు కావచ్చు, నగరవాసులకు అందుబాటులోకి వస్తే సుమారు 50% మేరకు ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని చెప్పి కూడా ఇటు నగరవాసులు కూడా అంచనాలతో పాటు ఇటు అధికారులు కూడా అంచనా వేస్తున్నట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికి సంబంధించి 80% మేరకు పనులు కూడా ఇక్కడ పూర్తి దశలో కూడా చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో మరో 20% పనులు ఉన్నాయి. ఈ 20% పనులు కూడా మరి రోజుల వ్యవధిలోనూ కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చి అనంతరం కూడా నగరవాసులకు కూడా రోడ్డు ఈ అండర్ పాస్ బ్రిడ్జ్ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కూడా అధికారులు అయితే వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి నిన్నటి రోజున కూటమి నేతలు కూడా వెళ్ళి ఇటు ఆ రైల్వే అధికారులను కూడా కలిసి వాళ్ళతో కూడా ముఖాముఖి చేసినటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ దీని మీద ఓపెనింగ్ లాంటివి చేయకుండా పూర్తయిన వెంటనే నగరవాసులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి కూడా ముఖ్యంగా వాళ్ళు కూడా కోరడంతో దానిపైన కూడా రైల్వే శాఖ అధికారులు కూడా సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరగా నగరవాసులకు అందుబాటులోకి ఈ రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి YK టీవీ.
విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలను మరింత ఆధునికీకరించే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు అత్యంత వేగంగా చికిత్స అందించేందుకు అత్యాధునిక సదుపాయాలతో క్రిటికల్ కేర్ బ్లాక్ ను అభివృద్ధి చేస్తున్నారు. రోగులను ఆసుపత్రి గేటు నుంచి ఎక్కువ దూరం తరలించాల్సిన అవసరం లేకుండా నేరుగా క్రిటికల్ కేర్ విభాగం ద్వారా వద్దే అత్యవసర చికిత్స అందించేలా ఈ భవనాన్ని రూపొందిస్తున్నారు. అత్యాధునిక ఐసీయూ సదుపాయాలు, ప్రాణరక్షక వైద్య పరికరాలు, నిపుణుల వైద్య సేవలు ఒకే చోట అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ఈ ప్రాజెక్టును అమలు చేస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో అత్యంత కీలకమైన గోల్డెన్ అవర్ను సద్వినియోగం చేసుకుని మరిన్ని ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు గాని పూర్తయితే విజయవాడతో పాటు ఉమ్మడి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ప్రజలకు అత్యవసర వైద్య సేవలను మరింత చేరువకానున్నాయి. దీనిపై మరింత సమాచారం విజయవాడ బ్యూరో నుంచి మా ప్రతినిధి బిందు అందిస్తారు. విజయవాడ జీజీహెచ్ ఆసుపత్రిలో ఆధునీకరించుతూ ముఖ్యంగా ఏదైతే క్రిటికల్ కేర్ భవనం ఉందో దాంట్లో కూడా మరింత సదుపాయాలు పెట్టి ప్రజలకి దగ్గరగా వైద్యం అందే విధంగా అయితే ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీనిపైన కేంద్ర మంత్రి జేపీ నడ్డా కూడా మాట్లాడారు. రానున్న రోజుల్లోనే ఆధునీకరించి ప్రజలకి మెరుగైన వైద్యం ఇవ్వడమే ఒక ఎయిమ్గా పెట్టుకుంటామని కూడా చెప్పారు. దాని మీద మనతో పాటు మాట్లాడడానికి జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు ఉన్నారు. సార్ చెప్పారు, కేంద్ర మంత్రి కూడా చెప్పారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి కూడా వైద్య కార్యదర్శి వచ్చి అంటే మొత్తం చూసి కూడా రానున్న రోజుల్లో డెవలప్ అవ్వబోతుందని ఏమంటారు సార్? మీరు చెప్పింది నిజమేనండి. మాకు ఇప్పుడు విజయవాడలో జీజీహెచ్లో, పాత జీజీహెచ్లో అత్యంత అధునాతనమైన 50 బెడెడ్ క్రిటికల్ కేర్ బ్లాక్ అనేది నిర్మాణం చేయడం జరిగింది. దాదాపుగా 16 కోట్లతో ఆ భవనాన్ని నిర్మించారు. ఒక 7 కోట్లు దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా సప్లై చేయడం జరిగింది. సో దానిలో 50 బెడ్ల 50 పడకలతో ఎవరైతే సీరియస్గా ఉన్నారో, ఎస్పెషలీ మదర్ అండ్ చైల్డ్ కానీ, కొన్ని సీరియస్ డిసీజెస్ ఉన్నవాళ్ళు లైక్ కార్డియాక్ కానీ, న్యూరాలజీ కానీ, నెఫ్రాలజీ కానీ, వీరందరికీ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు అన్ని రకాల సదుపాయాలతో ఈ బిల్డింగు తర్వాత ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. మా కమిషనర్ గారు వీరపాండ్యన్ గారు మొన్న ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. తగు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి రూమ్లోనూ ఏ వస్తువులు కల్పించాలి, ఏ రకమైన ఎక్విప్మెంట్ సమకూర్చుకోవాలి, ఏ పేషెంట్లను ఎక్కడ పెట్టాలి, తర్వాత వారికి సంబంధించిన సదుపాయాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని కంప్లీట్గా వెరిఫై చేయడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు అన్ని రకాల వస్తువులు ట్రీట్మెంట్కు, డయాగ్నోసిస్కు, ఇన్వెస్టిగేషన్కు కూడా కల్పించడం జరుగుతుందండి. సార్ అయితే ముఖ్యంగా ఈ క్రిటికల్ కేర్ వార్డుకి సంబంధించి కీలకమైన ఏవైతే ఎక్విప్మెంట్ రీప్లేస్ చేయమన్నారో అవి ఉన్నాయా సార్? దాదాపుగా అన్ని ఎక్విప్మెంట్ వచ్చేసాయండి మాకు. దానిలో కొన్ని డాక్టర్స్ రూమ్స్ అయితే ఏమి, నర్సెస్ రూమ్స్ అయితే ఏమి, పేషెంట్స్కు అమ్యూనిటీస్ రూమ్స్ అంటాం, వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ మాత్రం లేవు. అదర్వైజ్ క్రిటికల్ ఎక్విప్మెంట్ లైక్ బెడ్స్ కానీ, ఆపరేషన్ థియేటర్ ఎక్విప్మెంట్ కానీ, ఎల్డీఆర్ టేబుల్స్ ఎక్విప్మెంట్ కానీ, డయాలసిస్ మెషిన్లు ఒకటి మేము ప్రొక్యూర్ చేయాల్సింది, అది అర్జెంటుగా మనం పెట్టిస్తున్నాము. మిగిలిన అన్ని రకాల ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ అయితే అందుబాటులో ఉంది. అవన్నీ కూడా మేము ఆ రూమ్స్లో ప్లేస్ చేసేందుకు ఇమీడియట్గా చర్యలు తీసుకుంటున్నాం. సార్ అసలు మెయిన్ మోటో ఏంటి సార్? ప్రజలకి ఇంకా దగ్గరగా వెళ్తుందా హెల్త్ కేర్ అనేది? దాని మీద అంటారు. క్రిటికల్ కేర్ అనేది అతి ముఖ్యమైన కాన్సెప్ట్ అండి. గోల్డెన్ అవర్ అంటాం. ఇంజూరీ అయినప్పుడు కానీ, పేషెంట్కి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కానీ ఫస్ట్ 1 అవర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం. సో ఈ ఇంపార్టెంట్ టైంలో మనం పేషెంట్లకు సేవలను అందించగలిగితే వాళ్ళ ప్రాణాలను డెఫినెట్గా మనం సేవ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అందుకని ఈ స్పెషల్ బిల్డింగ్లో అంబులెన్స్ డైరెక్ట్గా బిల్డింగ్ గేట్ వద్ద కాకుండా బిల్డింగ్ డోర్ వద్దకు వెళ్ళేట్టుగా మేము అరేంజ్ చేయడం జరిగింది. రెండవది, పేషెంట్స్కి ఏమైతే ఎమర్జెన్సీగా రిసస్టేషన్ రూమ్, క్యాజువాలిటీ అంటాం, అటువంటిది ట్రయేజ్ అంటాం అనమాట. దానిలో ఎమర్జెన్సీగా పేషెంట్ వస్తే ఆయన్ని రిసస్టేట్ చేసేందుకు, ఆ అపాయం నుంచి బయటపడేసేందుకు ఏం చేయాలనేది ఆ రకమైన సదుపాయాలు కల్పిస్తున్నాము. మూడవది, అల్ట్రాసౌండ్ అంటాం. ఎమర్జెన్సీగా ఆ పేషెంట్కి ఏమన్నా అబ్డామినల్ కానీ బయట కనబడిన దెబ్బలు ఏమైనా ఉంటే వాటిని టెస్ట్ చేసేందుకు సదుపాయాలు లైక్ అల్ట్రాసౌండ్ కానీ, మొబైల్ ఎక్స్రే కానీ కల్పిస్తున్నాము. ఇవన్నీ చేసిన తర్వాత మనకు ఏదైతే పేషెంట్కు టైం వేస్ట్ చేయకుండా పేషెంట్ ప్రాణాన్ని కాపాడేందుకు ఏ చర్యలు కావాలో అవన్నీ కూడా ఈ బిల్డింగ్లో మనకు అత్యంత అధునాతన వసతులతో కల్పించబడతాయి. దీని ద్వారా మనం డాక్టర్లందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఏ రకమైన డాక్టర్ కావాలో వెంటనే ఆన్ కాల్ ఉండేది. తర్వాత ఎమర్జెన్సీ రిజిస్ట్రేషన్ సిస్టము, ఎమర్జెన్సీ అలారం అన్నీ పెట్టడం జరిగింది ఈ బిల్డింగ్లో. సో చూసారు కదా, సూపరింటెండెంట్ గారు చెప్పిన దాని ప్రకారం అధునాతిక టెక్నాలజీని ఉపయోగించి క్రిటికల్ కేర్ని నిర్మిస్తున్నారు. ప్రతిసారి హాస్పిటల్కి సంబంధించి ఎప్పుడైనా ఎమర్జెన్సీ వస్తే హాస్పిటల్ గేట్ దగ్గర నుండి పేషెంట్ని తీసుకొచ్చే సదుపాయం నుంచి హాస్పిటల్ డోర్ దాకా తీసుకొచ్చే సదుపాయం ఎప్పుడైతే కల్పిస్తామో అప్పుడు ఒక మనిషి ప్రాణాన్ని కాపాడే అవకాశం కూడా ఉంటుంది ఎమర్జెన్సీ కేసెస్లో అని కూడా ముఖ్యంగా చెప్తున్నారు. అయితే క్రిటికల్ కేర్ బ్లాక్ అనేది ముఖ్యంగా గోల్డెన్ అవర్గా కూడా సంబోధిస్తారు. గోల్డెన్ అవర్ అంటే ఆ అవర్లో
దానిలో ఖచ్చితంగా మనిషి ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నా ఈ గోల్డెన్ అవర్ అంటే ఈ బ్లాక్లో ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో దాని ద్వారా మరింత సదుపాయాలు ఇచ్చి పేషెంట్ని వెంటనే ప్రాణాపాయ స్థితి నుండి కాపాడవచ్చు అని కూడా సూపరింటెండెంట్ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం ఈ అల్పపీడనం ఉత్తర ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ పరివాహక ప్రాంతాల్లో కొనసాగుతున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ మూర్తి తెలిపారు. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా ఈ రోజు, రేపు తీర ప్రాంత జిల్లాల్లో జల్లులు కురిసే అవకాశం ఉన్నందున మత్స్యకారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అల్పపీడన ప్రభావం రానున్న 2 రోజుల వాతావరణ పరిస్థితులపై విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ మూర్తితో మా విశాఖ ప్రతినిధి దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో మోస్తారు చిరుజల్లు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడేందుకు దీనిపై పూర్తి వివరాలు వెల్లడించేందుకు విశాఖ వాతావరణ శాఖ అధికారి మూర్తి గారు ఉన్నారు. ఆయన మాటలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి నిన్నటి బలమైన అల్పపీడనం మనకి వాయువు దిశగా కదులుతూ బలహీన పడింది కాబట్టి ప్రస్తుతానికి అది నార్త్, ఉత్తర ఒడిశా మరియు దానికి ఆనుకున్న ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. సో దీని ప్రభావం వల్ల పెద్దగా మన కోస్తాంధ్ర మీద వర్షపాతం మీద పెద్దగా ప్రభావం ఏమి ఉండదు. కాకపోతే ఇది సౌత్ వెస్ట్ మాన్సూన్లో భాగంగా నెక్స్ట్ 5 days కూడా, అంటే మొదటి 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వరకు వర్షపాతం మనం చూస్తే ఇప్పుడు కొన్ని చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఎల్లుండి నుండి నెక్స్ట్ 3 days కూడా తేలికపాటి నుంచి మోస్తారు వరకు వర్షపాతం 1 లేదా 2 చోట్ల కోస్తాంధ్రలో నమోదయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు మనకి నెక్స్ట్ 5 days కూడా ఏదైతే నేను తేలికపాటి నుంచి మోస్తారు వరకు వర్షాలు అన్నానో వీటితో పాటు ఉరుములు మరియు మెరుపులతో కూడిన జల్లులు, వాటితో పాటు ఎదురుగాలు గంటకి 40 నుండి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మనకి వడగాల్పుల వార్నింగ్ అయితే ఏం లేదు, హీట్ వేవ్ వార్నింగ్. కాకపోతే ఈరోజు మనకి వేడి మరియు తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో నార్త్ 4-5 డిస్ట్రిక్ట్స్ తప్పితే మిగతా అన్ని జిల్లాలకి కూడా వేడి మరియు తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. హెచ్చరిక వస్తే ఇప్పుడు మీరు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ కోస్ట్ తీర ప్రాంతంలో మత్స్యకారులకి ఫిషర్మెన్ వార్నింగ్ హెచ్చరిక అయితే ఏం లేదు. కాకపోతే ఎవరైతే మత్స్యకారులు ఆంధ్రప్రదేశ్ కోస్ట్ నుంచి ఒడిశా కోస్ట్ వరకు వెళ్తారో, ఒడిశా కోస్ట్లో మనకి ఆల్రెడీ అల్పపీడనం కారణంగా మొదటి రోజు ఫిషర్మెన్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో అందుచేత మన మత్స్యకారులు వెళ్తారో వాళ్ళకి వెళ్ళొద్దని హెచ్చరిక. ఈ రాగల 24 గంటలు ఉత్తరాంధ్ర దీని ప్రభావం ఏమైంది ఉంటుంది? ఉత్తరాంధ్రలో అంటే తేలికపాటి నుంచి మోస్తారు వరకు వర్షాలు. ఇది ఆల్రెడీ ఉత్తరాంధ్ర కన్నా చాలా నార్త్లో ఉంది. ఇప్పుడు అది అల్పపీడనం, క్రమంగా అది బలహీన కూడా పడుతోంది. ఎల్లినో ప్రభావంతో ఈ మధ్యకాలంలో అంత వర్షాలు లేని పరిస్థితి. సో ఈ ఏడాది దేశవ్యాప్తంగా వర్ష ప్రభావం ఎలాగ ఉండిపోతుంది, ఎల్లినో ఎఫెక్ట్ ఏ విధంగా ఉండిపోతుంది? ఎల్లినో ఎఫెక్ట్ అంటేనే ఖచ్చితంగా వర్షపాతం గడిచిన లాస్ట్ ఇయర్తో పోలిస్తే తప్పకుండా తక్కువే ఉంటుంది. ఎల్లినో ప్రభావంతో దీంతో అంటే ఇండియన్ ఓషన్ డైపోల్ అంటాం కదా, ఐఓడి కూడా న్యూట్రల్ కండిషన్స్లో ఉంది. అది పాజిటివ్ ఉంటే దాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. సో దానివల్ల ఎల్లినో ప్రభావం మన మీద ఉంది. అల్పపీడన ప్రభావంతో రాగల 24 గంటలు ప్రథమంగా దక్షిణాంధ్ర కావచ్చు, ఉత్తరాంధ్రలో పలు మోస్తారు చిరుజల్లు పడే అవకాశం ఉంది. ప్రథమంగా మన మత్స్యకార సంగతి మనం చూసుకుంటే ఒరిస్సా తీరంలో దీని ప్రభావం ఉండిపోతుంది కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంతానికి చేరుకునే మత్స్యకారులకు అయితే అలర్ట్ చేయడం జరిగింది. ప్రథమంగా విశాఖ వైపు కాకుండా ఊరి వైపు ఒరిస్సా వైపు వెళ్ళే మత్స్యకారులకు అయితే ఆ తీరంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కూడా అక్కడికి ఆ మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని తాజాగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు ఎల్లినో ప్రభావం కూడా దేశవ్యాప్తంగా ఉన్న ఎఫెక్ట్ కానీ కనిపిస్తా ఉంది తెలియజేయడం జరిగింది. కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ. సో ఇది ఇవాల్టి మెట్రో న్యూస్. రేపటి మెట్రో న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. Enriching the learning experience with the leaders and resources of the world.
KL Global Business School. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.